వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జుడాలు చర్చలు ముగిశాయి. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోసారి జుడాలతో సమావేశం కావాలని దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుందని జుడాలు ప్రకటించారు. స్టైఫెండ్ కి గ్రీన్ ఛానల్ పై మరోసారి చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారని జుడా డాక్టర్లు తెలిపారు. వైద్యుల భద్రత గురించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కొత్త మెడికల్ కాలేజీలకు బస్సు ఏర్పాట్లపై డీఎంఈ నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారన్నారు. సమ్మెపై రాష్ట్ర స్థాయి జుడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ రోజు నుంచి తలపెడుతున్న స్ట్రైక్ దాని గురించి మాట్లాడడానికి మినిస్టర్ గారు టాక్స్కి పిలిచిండే. సో ప్రతి పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినామో ఆ పర్టికులర్ స్ట్రైక్ నోటీస్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి అడ్రస్ చేసిరు. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్. సో గ్రీన్ ఛానల్ గురించి డిస్కషన్ చాలాసేపు అయింది. సార్ చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరో మీడియాలో అదనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము. సో అదొకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి ఒకవేళ సక్సెస్ అవుతుంది అంటే వీ విల్ కంటిన్యూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. లేదు కొంచెం ఏమన్నా గ్లిచెస్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలా ఏం చేయాలి అన్నది తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు. సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు అదొక హై లెవెల్ మీటింగ్ ఐజీ గారితో పెట్టి దాని డిస్కషన్ అయిన తర్వాతనే ఏమన్నా చెప్పగలుగుతాం. కానీ ఇప్పటివరకు అలాంటి మీటింగ్ ఏది జరగలేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త మెడికల్ కాలేజెస్కి బస్సెస్ గురించి కొత్త మెడికల్ కాలేజ్కి బస్సెస్ గురించి 2022లో వెళ్ళిన దాన్ని మళ్ళీ ఒకసారి చూపించడం జరిగింది. సో దాని గురించి అప్డేట్ ఏంటి సార్ అంటే మేము ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఫండ్ అనేది డిఎంఈకి డైరెక్ట్ ఇస్తున్నాము. సో డిఎంఈ మేడం ఒక కాల్ తీసుకోవచ్చు అమౌంట్ శాంక్షన్ చేయొద్దా లేదా అన్నది బస్సెస్ గురించి అని చెప్పి. సో ఒకసారి డిఎంఈ మేడంని కలిసి అది ఎంతవరకు అవుతుంది అన్నది కలిసి మాట్లాడమని చెప్పారు. సమ్మె గురించి ఇంకా మేము మిగతా ప్యానెల్ మెంబర్స్ ఇంకా ఓవరాల్ అందరు పీజీస్కి కన్వే చేయాలండి. మిగతా పీజీస్కి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అయిన తర్వాతనే మేము ఏమన్నా డెసిషన్ తీసుకోగలుగుతాం. అదే అండి మేము ఇప్పుడు ఒకసారి డిఎంఈ మేడంని కలిసి అక్కడ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉందని చూసుకుంటేనే మేమేమన్నా దాని గురించి ఏమన్నా మాట్లాడొస్తుంది. చూడాలండి అవి పరిష్కారం అయ్యే తీరు ఉన్నవి ఎంతవరకు చేస్తున్నారు అన్నది చూసి దాన్ని బట్టి డిస్కస్ చేస్తాం. సమ్మెలో ఉన్నాం యథాతథంగానే ఉంటుంది.